ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సిపిఐ 28వ మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎర్రదండు కందం తొక్కడంతో ఇక నగర వీధులన్నీ ఎరుపెక్కాయి. ఎర్ర జెండాలు చేతపట్టి డప్పులు, నృత్యాలు, కోలాటాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో మార్చ్ ఫాస్ట్ ను కామ్రేడ్స్ ఘనంగా నిర్వహించారు. రెడ్ షట్టర్లు ఇక వేసుకొని వాలంటీర్లు క్రమమైన పద్ధతిలో ర్యాలీ నిర్వహించిన తీరు వీక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరుగుతున్న సిపిఐ మహాసభలు శనివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత సిపిఐ జాతీయ నాయకుడు సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎర్ర సూర్యుడి సూరవరం మృతితో అగ్రనేత రాజ పర్యటన రద్దు చేసుకున్నారు. మతోన్మాది పార్టీలను నిలువ వచ్చేందుకు ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్లను హతమార్చవచ్చు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను తన నియంత పాలనకు అడ్డుగా వస్తున్నాయని, వాటిని నిర్వీర్యం చేసే పనిలో పాలకులు ఉన్నారని మండిపడ్డారు. గవర్నర్లు కేంద్రానికి దళాలుగా మారుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తున్న మోడీకి చంద్రబాబు, నితీష్ కుమార్లకు 2 కళ్లుగా నిలబెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్వలాభం కోసం ఏమైనా చేస్తారన్న ఆయన ఇక పూటకో వేషం, రోజుకొక మాట మారుస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నెత్తికి ఎత్తుకొని తిరుగుతున్నాడని విమర్శలు చేశారు. మరోవైపు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఆర్ఎస్ఎస్ కు లేదని, పేదల కోసం వామపక్షాలు వందల నుంచి పోరాడుతూ చేస్తున్నారని కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, హట్కో దగ్గర, KFW జర్మనీ సంస్థ దగ్గర 31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చావు. 31,000 crores. పైగా మన మంత్రి నారాయణ గారు అంటారు మరో 31,000 కోట్లు అప్పు తెస్తాము, టోటల్గా 62,000 కోట్లు తెస్తాము. రాజధాని నిర్మాణానికి 62,000 కోట్లని ఆయన అంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అంటారు రాజధాని నిర్మాణానికి 78,000 కోట్ల అప్పు తెస్తాను అంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమంటే 1,75,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు తప్ప కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదు. పైగా సూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, దాని గురించి నువ్వు మాట్లాడడంలే. పోలవరం ఎత్తు తగ్గించారు, దాని గురించి మాట్లాడడంలే. వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇవ్వడం లేదు, దాని గురించి నువ్వు మాట్లాడడంలే. నువ్వేం మాట్లాడుతున్నావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు ప్రాణం.